ఆర్ఆర్‌బీ నుంచయితే గైస్ సెక్షన్ కంట్రోల్ రోల్ సంబంధించిన దాంట్లో ఒక జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచయితే రిలీజ్ చేశారు. సో, ఇందుట్లో టోటల్‌గా మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ప్రతీది చెప్తాను. సో, మీరైతే ఫస్ట్ ఫుల్‌గా వీడియో చూసి డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అండ్ మన ఛానెల్‌లో గైస్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు ముందు కావాలంటే డిస్క్రిప్షన్‌లో జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో ప్రతి ఒక్కరైతే డెఫినెట్‌లీ జాయిన్ అయితే అవ్వండి. సెక్షన్ కంట్రోలర్ రోల్ సంబంధించిన దాంట్లో మనకి వీళ్ళు అఫీషియల్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లో మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇందుట్లో మనకి ప్రతీది ఇచ్చారండి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, ఇన్‌స్ట్రక్షన్స్ ప్రతీది ఏజ్ లిమిట్ నుంచి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్నీ స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు. సో, మీకు మెయిన్‌లీ ప్రతి దాంట్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్‌గా ఎంతమంది అన్నీ మీకు వివరంగా అయితే మీకు చూపిస్తాను. సో, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్‌లీ అందరైతే అప్లై అయితే చేసుకోండి. సో, ముందుగా ఈ నోటిఫికేషన్ అనేది మనకి వాళ్ళు అఫీషియల్‌గా 26థ్ జూన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇది ఓపెన్ డేట్స్, ఇంకా టైమింగ్స్, అప్లికేషన్ ఫార్మ్స్ ఇవన్నీ వచ్చేసి మనకి 15థ్ జూలై అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ మనకైతే రిలీజ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వన్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ మనకి 14థ్ ఆగస్ట్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ మీకైతే 1 మంత్ టైమ్ అయితే ఇచ్చారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఇంకా మనకి ఇందులో మీరేదైనా మోడిఫికేషన్ ఇన్‌కేస్ మీ మొబైల్ నంబర్ గాని, లేకపోతే మీ ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ ఏదైనా మోడిఫై చేసుకోవాలంటే, అది మనకి 17థ్ ఆగస్ట్ నుంచి 26 ఆగస్ట్ లోపైతే చేసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇందులో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మస్ట్ బి అప్లికేషన్ పోర్టల్ అండ్ డేట్స్ అండ్ కంప్లీట్‌లీ మీరైతే ఈ 31 ఆగస్ట్‌లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేయాలి గైస్. ఇక మనకి సెక్షన్ కంట్రోల్ రోల్ సంబంధించిన దాంట్లో ఇందులో మీకైతే సాలరీ వచ్చేసి 35,400 నుంచి మీకైతే స్టార్టింగ్ సాలరీ అయితే ఇస్తారు వాళ్ళు. అండ్ ఇందులో మీకు ఏజ్ వచ్చేసి గైస్ 20 నుంచి 33 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో టోటల్‌గా మీకైతే 119 వేకెన్సీస్ ఉన్నాయి. అసలు సెక్షన్ కంట్రోల్ ఏంటంటే గైస్ ఇప్పుడు మనకి ఏదైనా ట్రైన్స్ అనేవి వస్తున్నప్పుడు డైరెక్ట్‌గా అవి సిగ్నల్స్ అనేవి కంప్లీట్‌లీ మీరే అనేది కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. సో, ఒకసారి మీకు చూపిస్తే ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి మనకి. సో, ఇప్పుడు ఒక ట్రైన్ వస్తున్నప్పుడు మనం డైరెక్ట్‌గా అది సిగ్నల్స్ అని కంప్లీట్‌లీ మనమేదే హ్యాండిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ గైస్ ఇక్కడ మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి. సో, ఇందులో మీకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా మీకు ఫైనల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో, ఇవన్నీ మీరు ఖచ్చితంగా అయితే ఎలిజిబుల్ అవుతేనే మీరు డైరెక్ట్‌గా జాబ్ అయితే వస్తుంది మీకు. అండ్ ఇందులో గైస్ మీకైతే నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో, ఎవరిది కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టండి తెలిసినవి. ఇన్‌కేస్ మీరు నెగెటివ్ మార్క్స్ పెడితే సో, మీకైతే ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ దాంట్లో చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో, అందులో మెయిన్ మీకు ఐస్ ఎలా ఉన్నాయి? సో, మీకు విజన్ ఎట్లా కనిపిస్తుంది? సో, మీకు కంప్లీట్‌లీ దీని మీద మీకైతే వాళ్ళు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఈ జాబ్స్‌కైతే గైస్ ఇండియా వాళ్ళు, నేపాల్ వాళ్ళు, భూటాన్ అంటే మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ విషయం దగ్గరికొస్తే గైస్ సో, మీకు క్లారిటీగా చెప్తాను. 20 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ మనకైతే ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ లోవర్ ఏజ్ లిమిట్ తెచ్చారు. ఒకసారి మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గైస్ సో, మీకు క్లారిటీగా చెప్తాను మనకి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో లేదా ఎవరైతే సర్టిఫికేట్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై అయితే చేసుకోకూడదు. సో, క్లారిటీగా ఇచ్చారు వాళ్ళు. సో, ఎవరైతే బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయ్యి దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై చేసుకోండి. సో, ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళైతే ఎవరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు వీళ్ళు. ఇవైతే మీకు సెంట్రల్ జాబ్స్ కాబట్టి గైస్ సో, ఖచ్చితంగా మీకైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. సో, మనకి వాళ్ళు ఆల్ కేటగిరీస్ అయితే చూసుకున్నట్టయితే 500 అమౌంట్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో, మీరు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి రిఫండెడ్‌గా ₹400 అనేది వాళ్ళు రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అదే ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది ₹250 చార్జ్ చేస్తున్నారు గైస్. అండ్ ఈ పేమెంట్స్ అనేది మీరు కంప్లీట్‌లీ మీరైతే ఆన్‌లైన్ ద్వారా చేయాలని చెప్తున్నారు. సో, ఎటువంటి ఆఫ్‌లైన్ ద్వారా కంప్లీట్‌లీ ఆన్‌లైన్ మోడ్ ఓన్లీ అని ఇక్కడైతే క్లారిటీగా ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్ అయితే గైస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎవరున్నా సో, వాళ్ళు డెఫినెట్‌లీ ఎలిజిబుల్ ఉన్నారు. సో, వాళ్ళు కూడా డెఫినెట్‌లీ జాబ్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మెయిన్‌లీ మీకైతే టోటల్‌గా 120 మినిట్స్ టోటల్‌గా మీకైతే 100 క్వెషన్స్ ఉంటాయి. సో, ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను గైస్. సో, ఇందులో మనకి నెగెటివ్ మార్క్స్ ఉంటే సో, ఓన్లీ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇక్కడ మీరు సిలబస్ చూసుకున్నట్టుగా మనకి మ్యాథమెటిక్స్ అండ్ ఇంకా మనకి లాజిక్ క్యాపబిలిటీ కంప్లీట్‌లీ మీకు ఇందులో సిలబస్ వాళ్ళైతే క్లారిటీగా ఇచ్చారు. సో, టోటల్‌గా మీకైతే 120 మినిట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మనకి మ్యాథమెటికల్ సంబంధించిన దాంట్లో 60 క్వెషన్స్ ఉంటాయి. ఇంకా మనకి లాజికల్ క్యాపబిలిటీ దాంట్లో 20 క్వెషన్స్ ఉంటాయి. అండ్ మెంటల్ రీజనింగ్ దాంట్లో 20 క్వెషన్స్. సో, టోటల్‌గా మీకైతే 100 క్వెషన్స్ ఉంటాయి. 120 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో గైస్ సో, మీకు వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారంటే మెయిన్‌లీ 70% వెయిటేజ్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ మనకి 30% వెయిటేజ్ అని కంప్యూటర్